హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా క్విక్గా అయిపోయేలాగా కుక్కర్లో చికెన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ పులావ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే, అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళైనా ఈ చికెన్ పులావ్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ చికెన్ పులావ్కి వేరే గ్రేవీ అవసరం లేదండి, రైతాతోనే తినేసేయచ్చు. ఇంటికి నాన్ వెజిటేరియన్స్ బంధువులు వచ్చినప్పుడు ఈ చికెన్ పులావ్ని చేసి పెట్టండి. ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ కడుపు నిండా కూడా తింటారండి ఈ చికెన్ పులావ్ని. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి 500 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసేసుకున్నాక లాస్ట్లో కొంచెం నిమ్మపండు రసము, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకుంటే చికెన్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఎలాంటి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, ఈ చికెన్ పులావ్లో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా రావడానికి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 or 3 టీ స్పూన్స్ పుదీనా, ఒక 2 స్పూన్స్ కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఇలాగా ఆయిల్ అన్నీ వేసేసుకున్నాక చికెన్కి బాగా మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. చికెన్కి ఎంత బాగా పట్టిస్తే చికెన్లో స్పైసెస్ అన్నీ బాగా యాడ్ అయ్యి మనము తినేటప్పుడు కూడా ముక్కలు చప్పగా లేకుండా స్పైసీగా, కారంగా, ఉప్పు అంతా పట్టిస్తే బాగా ఉంటుందండి టేస్ట్. ఇలాగా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. టైం లేని వాళ్ళు ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనము ఒక గిన్నెలోకి నేను 1.5 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. నేను ఈ ప్లేస్లో సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ లేదా 1 అవర్. ఇప్పుడు నేను 1 అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకున్నా. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నెనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకొని ఆయిల్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. ఇలాగా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక కప్పు ఆనియన్స్ని ఇలాగ పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే ఈ పులావ్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి మనము 1 అవర్ పాటు పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాలు చికెన్ని బాగా ఆయిల్లో వేయించేసుకోవాలండి. ఇలాగా వేయించుకోవటం వల్ల చికెన్ అనేది వాటర్ సపరేట్ అయ్యి మనకి ఎలాంటి వాటర్ అవసరం లేకుండా చికెన్ అనేది ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే మనము ఇప్పుడు ఉడికించుకుంటామండి. ఇలాగా 2-3 నిమిషాలు బాగా వేయించేసుకున్నాక చూడండి, నిదానంగా చికెన్లో వాటర్ అయితే సపరేట్ అవుతున్నాయి. ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు మనము కుక్కర్కున్న మూతని రబ్బర్ విజిల్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలండి. మీరు 2 విజిల్స్ కనుక రానిస్తే చికెన్ అనేది 80% కుక్ అవుతుంది. చూడండి, ఇలాగా ప్రెజర్ అంతా పోయాక మనము మూత తీసైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మరలా ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఒక్కసారి చికెన్ అనేది 80% కుక్ అవుతుందండి. చూడండి, ఒక్కసారి గరిటతో ఇలాగా నొక్కి చూస్తే కొంచెం అలా కట్ అవుతుందంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి. ఇప్పుడు ఇలాగా కుక్ అయినప్పుడు మనము 1/2 అవర్ పాటు పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఎలాంటి వాటర్ లేకుండా ఈ చికెన్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇలాగా రైస్ వేసేసుకున్నాక నిదానంగా గరిటెతో కలుపుకోవాలండి. చికెన్లో బాగా కలిసేలాగా రైస్ అంతా
నిదానంగా కలుపుకోండి. బాస్మతి రైస్ హడావుడిగా కలిపేస్తే కనుక విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇలాగా 2-3 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను 1½ గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను కదండి. ఒక గ్లాస్కి 1½ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను 1½ గ్లాస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నానండి. మీరు అదే సోనా మసూరి రైస్తో తీసుకుంటే కనుక ఒక గ్లాస్కి 1½ గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇలాగా వాటర్ని తీసేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా లేదా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్కర్కి ఉన్న మూతని రబ్బర్ని పెట్టేసుకొని విజిల్ని కూడా పెట్టేసుకొని ఒక్క విజిల్ రానివ్వండి చాలు. ఎక్కువగా విజిల్స్ రానిస్తే కనుక అన్నం అనేది ముద్దైపోతుంది. ఇలాగా ప్రెషర్ అంతా పోయాక మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి. రైస్ అయితే నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మనము వెంటనే గరిటతో కలిపిస్తే కనుక ముద్దలాగా ఉంటుందండి. కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మనము కదిపిస్తే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వెంటనే కదిపిస్తున్నా కాబట్టి మీకు వీడియోలో కొంచెం ముద్దగా కనిపిస్తుంది. ఇలాగా ఒకసారి మీకు చూయిద్దామని కదిపిస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 లేదా 15 నిమిషాలు అలానే ఉంచేసేయండి. రైస్ అనేది బాగా బిగుసుకుంటుంది. ఇప్పుడు నేను 15 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మూత తీసి ఇప్పుడు రైస్ అయినా కానీ చికెన్ అయినా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. నేను చెప్పిన ప్రకారం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తే ఎన్ని కేజీలైనా ఈ కొలతలతో చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈ చికెన్ పలావ్లోకి మనము రైతాతో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. వేరే గ్రేవీ అయితే అవసరం లేదు. ఇందులో ఉన్న స్పైసెసే సరిపోతుంది మనకి. ఇప్పుడు చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా చికెన్ పులావ్ని తయారు చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.